రాష్ట్ర అభివృద్ధిలే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవించిన రాజకీయ కుటుంబ వారసత్వ వరపుత్రిక బైరెడ్డి శబరమ్మ గారు. ప్రాథమిక దశ నుంచే ప్రథమ శ్రేణిలో విద్యాభ్యాసం కొనసాగించారు. చదువులోనే కాదు, క్రీడలోనూ, స్పోర్ట్స్ లోనూ కెప్టెన్ గా సత్తా చాటిన శబరమ్మ తన నాయకత్వ పటిమకు ఆనాడే పునాదులు వేసుకున్నారు. వాలీబాల్ ఆటలోనూ, ఈత, స్విమ్మింగ్ పోటీలోనూ జాతీయ స్థాయి బంగారు పతకాలను కూడా కైవసం చేసుకుని తన ప్రజ్ఞ పాఠవాలను నిరూపించుకున్నారు. మైసూర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ను పూర్తి చేసి నెల్లూరు నారాయణ కళాశాలలో ఎండి రేడియాలజీని పూర్తి చేశారు. సింగపూర్ లో ఇంటర్న్షిప్ చేసి ఫెలోషిప్ సైతం పొందారు. కర్నూలులో డయాగ్నోస్టిక్ సెంటర్ ను నెలకొల్పి శబరమ్మ గారు రోగ నిర్ధారణ చేయటంలో మంచి డాక్టర్ గా పేరు సంపాదించారు. ఎంఆర్ఐ స్కానింగ్, ఎక్స్రే వంటి పరీక్షలు పేద పేషెంట్లకైతే నామమాత్రపు ఫీజుతో, మరీ పేదవారైతే ఉచితంగానూ చేస్తున్నారు. 600కు పైగా ఉచిత వైద్య శిబిరాలు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు. వైద్య వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. అందుకు ప్రతిగా అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. శ్రీమతి శబరమ్మ భర్త శ్రీ శివచరణ్ రెడ్డి గారు కూడా వైద్యులే కావడం గమనార్హం. వీరు కర్నూలులోని యశోదా హాస్పిటల్, గచ్చిబౌలి హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జన్ గా సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అతి ముఖ్యమైన నియోజకవర్గం నంద్యాల. ఎన్ని పార్టీలొచ్చినా, ఎంతో మంది నాయకులొచ్చినా అవినీతి తప్ప కొంచెం కూడా అభివృద్ధి లేని నియోజకవర్గం నంద్యాల. అటువంటి నియోజకవర్గంలో రాజకీయంలో తలపండిన ఉద్దండులు, రాజకీయానికే రాజకీయం నేర్పే తాతల తండ్రుల నుంచి రాజకీయాన్ని అవపోసన పట్టి ప్రజా శ్రేయస్సే ప్రథమ ధ్యేయంగా ప్రగాఢ సంకల్పంతో ప్రజాసేవ చేయడానికి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు శ్రీమతి బైరెడ్డి శబరి. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చి ప్రత్యర్థికి చెమటలు పట్టించగల సత్తా ఉన్న ఏకైక నాయకురాలు శబరమ్మ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, మన నందికొట్కూరుకి 700 కోట్లతో అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం లేదు. అన్నింట్లో గొప్పగా రాణించినట్లుగానే రాజకీయ నాయకత్వంలోనూ రాణించారు శబరమ్మ. యువజన సేవా విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. యువత ఉద్యోగ ఉపాధి కల్పనలో జాబ్ క్యాలెండర్ కావాలని ఉద్యమాలు చేశారు. ఉద్యమాల నేపథ్యంలో వీరిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం నంద్యాల పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీమతి బైరెడ్డి శబరమ్మ పోటీ చేస్తున్నారు. నంద్యాల పార్లమెంటు ప్రాంతంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనలో పురోభివృద్ధి సాధించడమే తన తక్షణ కర్తవ్యమంటున్నారు వీరు. నంద్యాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని ధీమాగా చెబుతున్న శబరమ్మ మీ అందరి మద్దతు కోరుతూ మీ కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారాన్ని అభ్యర్థిస్తున్నారు. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సవినయంగా కోరుతున్నారు. విజయ్ భవ.